పుష్ప 2 మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యి మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. మూవీ ట్రైలర్ లో ఒక సారీ కట్టుకున్న సీన్ మీద చల్ మింగేబై అఫీషియల్ పేజ్ వల్ల ఒక మూవ్ వేశారు. దానికి మన కామెంటేటర్స్ కామెంట్ సెక్షన్ లో వాళ్ళలో ఉన్న గెస్సింగ్ ఆర్ట్ బయట పెట్టారు. ఇప్పుడు మనం వాటిని చూద్దాం. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్ అంటే ఒరిజినల్ మేము ఇదనుకోండి. నేను ఆడియన్స్ లో కూడా కొంచెం ఫైర్ రేకెత్తిద్దామని అలా లాస్ట్ డైలాగ్ పెట్టడం జరిగింది. ప్రీ క్లైమాక్స్ లో శ్రీవల్లి పుష్ప వాళ్ళ అమ్మ చనిపోతుంది. చనిపోయిన వాళ్ళ సారీ కట్టుకుని క్లైమాక్స్ లో ఫైట్ చేస్తాడు. ఇది ఒరిజినల్ గెస్సింగ్ మేమ్. దాన్ని మన కామెంటేటర్స్ ఎలా వెడల్పు చేశారో చూద్దాం. శ్రీవల్లి సరిపోతుందని ముందే తాకుందిగా. బ్రో నాకు ఒక డౌట్, కన్ఫర్మ్ గా వాళ్ళ మమ్మీనే. జాతర సీన్ లో హీరోయిన్ ఉందిగా, వాళ్ళ అమ్మ లేదా శ్రీవల్లి చనిపోతే పుష్ప అక్కడ ఉండాలి, కానీ అక్కడ పుష్ప లేడు, సో చెప్పలేము. అదే నిజమైతే చనిపోవడం కాదు, చంపేస్తాడేమో పుష్పాన్ని సాధించే ప్రక్రియలో. అందుకు పగబట్టి ఆ చీర కట్టుకుని అందరినీ చంపేస్తాడేమో. నువ్వు చెప్పిన స్టోరీ అనుకుంటే ఆ సారీ కట్టుకున్నప్పుడు శ్రీవల్లి పుష్పాన్ని హక్ చేసుకుంటుంది కదా. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. అది వేరే పుష్ప అనే గ్లిమ్స్ కి కంటిన్యూషన్ చేసి పుష్ప చనిపోయినట్టు మూవీ స్టార్ట్ లో చూపిస్తే ఎట్లా ఉంటది? ఒరే ఉచ్చాపుకుంటారా, ఇంకో 15 days లో మూవీ వస్తుంది కదా, చూద్దాం మీరు మీ క్విజ్ క్వశ్చన్లు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అదొక ట్రైలర్, దానికి మళ్ళీ గెస్సింగ్. ఇప్పుడు దాకా ట్రైలర్ కూడా చూడలేదు. పుష్ప 1 అయితే అసలు ఒక్కసారి కూడా ఫుల్ మూవీ చూడలేదు. స్టోరీ రివీల్ చేసి మా లాంటి ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చడమింగకు మామా బ్రో. చూసారుగా, మీకు కూడా ఏమన్నా వైల్డ్ గెస్ట్లు ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన కామెంట్ బాబాయ్కి ఒక కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఎంకరేజ్ చేయొచ్చు కదా.